హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామని. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మా పాపకి పుట్టెంటుకలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఫ్యామిలీలో అయితే ఎవరికి చెప్పుకోలేదు, ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాము కాబట్టి. ఇంకా పుట్టెంటుకలు అంటే మేనమామలే తీయాలి కాబట్టి ఇంకా నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళని మాత్రమే తీసుకొని వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఇక్కడే 3 అయింది. మేము ఫస్ట్ బస్లో వెళ్దామని అనుకున్నాము. ఇంకా సడన్గా మళ్ళీ ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే 5-6 అవర్స్ జర్నీ ఉంటుంది కదా. ఇంకా బస్లో అయితే అంత కంఫర్ట్గా ఉండలేదు. ఒకే ప్లేస్లో కూర్చోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఆటోలో వెళ్ళాము. ఇంకా పాప ఉంటుంది, ఆమె ఇరిటేట్ అవుతుంటుంది, ఏడుస్తుంటుంది. ఆటో అయితే మనకు నచ్చిన ప్లేస్లో ఆపుకోవచ్చు, ప్లస్ మనకు కూడా టీ స్నాక్స్ ఏమైనా తినొచ్చు అని చెప్పేసి మేమైతే ఆటోలో అయితే వెళ్ళాము. ఇంకా అప్పటికే మేము ఒక దగ్గర సగం దూరం వెళ్ళాక ఒక దగ్గర ఆగేసి ఇంకా అప్పటికే 5-6 టైం అయింది. ఇంకా అక్కడ టీ స్నాక్స్ అలా తినేసి ఈ లోపే మా పాప కూడా నిద్ర లేచింది. ఇంకా వాళ్ళ మామయ్య ఎత్తుకున్నాడు, మంచిగా ఆడుకుంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం శ్రీశైలంకి వెళ్తే కొంచెం నా వీడియో మీకు ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇంకా మేమైతే ఇక్కడ నుంచే 3కి బయలుదేరినాం కాబట్టి మాకు అక్కడ వెళ్ళాక చాలా ఇబ్బంది అయింది. అసలు అంటే రూమ్స్ తొందరగా దొరకకపోవడం అలా జరిగింది. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. శ్రీశైలంకి కొంచెం ముందు ఉంటుంది వ్యూ. అసలు కొండలు, అసలు 2 కొండలు ఉంటాయి. ఒకటి ఎక్కుతాము ప్లస్ దిగుతాము, మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగేసి మళ్ళీ ఇంకొక కొండకు ఎక్కుతాం అనమాట. అండ్ ఇక్కడ చెక్ పోస్టులు కూడా ఉంటాయి. మనకి ఇక్కడ 9 వరకే, 9 లోపు వెళ్ళిపోవాలి. నైట్ దాటిందంటే మనకి ఇంకా ఎంట్రీ ఉండదు. ఎందుకంటే శ్రీశైలం కన్నా ముందు ఒక 40-50 కిలోమీటర్స్ మొత్తం జంగలే ఉంటుంది, మొత్తం అడవినే ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి అక్కడ మొత్తం డేంజర్ ప్లేస్ ఉంటుంది. పులులు ఉంటాయి, నక్కలు, ఇంకా కొన్ని జంతువులు ఉంటాయి కాబట్టి మనకు అక్కడ అలో చేయరు. ఇంకా అంత అడవి దాటినాక కూడా మనకి కొన్ని విలేజెస్ కూడా వస్తాయి. ఇంకా మేము అంతసేపు అయింది కాబట్టి అక్కడ ఇంకా టీ తాగేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళాము. ఇంకా అప్పటికే ఇంకా శ్రీశైలం ఎంట్రీలోకి వెళ్ళిపోయాము. ఇంకా మనకు ఫస్ట్ అయితే డ్యామ్ కనిపిస్తుంది. నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో కూడా బాగుంటుంది. అంటే గేట్స్ ఓపెన్ చేసి వాటర్ రావడం, ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మాకైతే ఇక్కడ పర్ హెడ్ ఒక్కరికి 100 రూపీస్ తీసుకున్నారు స్టే చేయడానికి ఒక నైట్లో. ఇంకా మేము మార్నింగ్ లేవగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కళ్యాణ కట్ట అనేసి, ఇక్కడికి వస్తే పిల్లలకి గుండు చేస్తారు. ఇక్కడ కూడా టోకెన్స్ ఉంటాయి, తీసుకోవాలి. గర్ల్స్కి, బాయ్స్కి, చిన్న పిల్లలకి. ఇంకా ఒక్క టోకెన్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ఇంకా అక్కడ బాయ్స్కి బాయ్స్ వాళ్ళే చేస్తారు, గర్ల్స్కి గర్ల్స్ వాళ్ళే చేస్తారు. ఇంకా మా పాపకైతే ఇంకా మా తమ్ముళ్ళు ముగ్గురు కలిసి ఇంకా 5 కత్తర్లు అయితే ఇస్తున్నారు. ఫస్ట్ కదా వాళ్ళే ఇవ్వాలి పుట్టు వెంట్రుకలు. ఇంకా మనం పుట్టు వెంట్రుకలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చేది ఉంటుంది అన్నమాట. బియ్యము, కుడుక, ఇంకా 2 అస్తర్ బట్టలు అలా ఇస్తేనే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారన్నమాట. ఇంకా ఆమె అప్పటికి నిద్రలోనే ఉంది కాబట్టి ఇంకా అంత సతాయించలేదు. పక్కన పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నారు. ఇంకా గుండు చేసేమంటే మళ్ళీ ఏడుస్తుందేమని చెప్పేసి మేమైతే నవ్విస్తున్నాము. ఇంకా మంచిగా నవ్వుతుంది. ఎర్లీ మార్నింగ్ కదా, మాకు అంతమంది చూడగానే అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా నేను కూడా ఒక 5 కత్తర్లు అయితే తీసుకుంటున్నాను. నాది ఉన్నది కొంచెం చిన్న జుట్టు కాబట్టి కొంచెమే కట్ చేయండి అని అదే చెప్తున్నా ఆమెకు. ఇంకా ఆమె అయితే కట్ చేసి మరీ చూపిస్తుంది, చూడండి కొంచెమే కట్ చేసినని. ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మొత్తం గర్ల్స్ కూర్చున్నారు అండ్ అక్కడ సైడ్ మొత్తం బాయ్స్. ఇంకా ఎవరి వాళ్ళకి చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా చేసుకుంటాడంట. ఇంకా అక్కడ సైడే వెళ్తున్నాము. ఇంకా చిన్నపిల్లలకి గుండు వేయించినాక కూడా వాళ్ళే ఇంకా వాటర్ కూడా ఇస్తారనమాట, వేడి వాటర్ చిన్నపిల్లల కోసము. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ సైడ్ వెళ్ళి తను కూడా గుండు చేయించుకుంటున్నారు. ఇక్కడ అంతా మంచిగా ఉందన్నమాట, నీట్గా క్లీన్గా అనమాట. మనం ఫస్ట్ టైం వెళ్తే కొంచెం హడావిడిగా ఉంటుంది, కానీ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం మనకి ఏ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని మొత్తం క్లియర్గా అర్థమైపోతుంటుంది. ఇంకా మనకు ఎక్కువ హడావిడి అనేది ఉండదు. ఇక్కడ మా హస్బెండ్ కూడా చేయించుకుంటున్నాడు గుండు. తను కూడా మొక్కుకున్నాడు కాబట్టి ఇంకా తను కూడా గుండు చేయించుకుంటున్నాం మా పాపతో కలిసి. ఇంకా మేము నైట్ వెళ్ళేసరికి మాకు అక్కడికే 12-12:30 1 అయింది. ఇంకా మార్నింగే మళ్ళీ 6 o'clock అలా వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటికే చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే కొంచెం క్రౌడ్ లేదు కాబట్టి, రష్ లేదు కాబట్టి మాకు కొంచెం తొందర అయిపోయింది. అదే శివరాత్రి టైంలో అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుందంట. ఇంకా మేమైతే ఇక్కడ మా హస్బెండ్ చేయించుకుంటున్నాడు, గుండు చేయించుకుంటున్నాడు. ఇంకా దీని తర్వాతకైతే మేమైతే పాతాళ గంగకైతే వెళ్తున్నాము. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. నేను చూశాను,
అసలు మేము కొంచెమే దగ్గరనే ఉంటుందేమో సరే చూసేసి వెళ్దామని అనుకున్నాము. కాకపోతే స్టెప్స్ ఉన్నాయి, డౌన్లోకి ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే పాతాళ గంగ. అసలు మస్తు బాగుండే వ్యూ. వెదర్ కూడా అక్కడనే మేము స్నానం చేసుకుంటామంటే ఇంకా మేము అందరం వెళ్తున్నాము. ఇంకా మా పాపకు కూడా మేము అప్పటికి చేయించలేదు స్నానం, అండ్ నేను కూడా ఇంకేం చేసుకోలేదు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళు చేయించుకున్న తర్వాతకి పైకి వచ్చి మళ్ళీ మేము చేసుకుందామని అనుకున్నాము. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ నేను శారీ కట్టుకొని అంత కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావడం అంటే నాకు ఇంకా వీలు కాదు. అందుకని చెప్పేసి వాళ్ళు చేయించుకున్న తర్వాత మేము పైకి వచ్చి మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి మేమైతే చేసుకోలేదు. ఇక్కడ చూపిస్తున్నాను అదే వ్యూ, చాలా అంటే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అసలు ఆ వాటర్ సౌండ్ కానీ అక్కడ ఆ పడవలు అదంతా బాగుంది. మేము ఇంకా పడవ ఎక్కి ఆ వ్యూ చూద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే మాకు మళ్ళీ లేట్ అయిపోతుంది దర్శనానికి అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళలేదు. అండ్ ఇక్కడ మనం కావాలనుకుంటే ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టవచ్చు. అండ్ గంగమ్మ తల్లికి పువ్వులు అండ్ దీపం కూడా ఇస్తారనమాట. అది వాటర్లో వదిలేసేయాలి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అక్కడ మనకు ముందే చెప్తున్నారు అనమాట, ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు, అక్కడ అవి కట్టున్నాయి కదా అక్కడ వరకే వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నారు. ఇంకా మాకైతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అసలు చూడండి, ఎర్లీ మార్నింగ్ మనం ఎక్సర్సైజ్ చేసినట్లే అయిపోయింది మొత్తము. ఇక్కడ మా పాప అయితే ఇంకా వాళ్ళకైతే డబ్బులు వేస్తుంది. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక మళ్ళీ ఇంకా దర్శనానికి అనేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా మళ్ళీ ఆటోలో ఎక్కామన్నమాట. ఆటోలోనే వెళ్తున్నాము. అనిపిస్తుంది కదా మా తమ్ముడు, ఈయన దీంతో 3వ సారి అంట రావడము. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా, తను అడుగుతున్నా ఇంకా దర్శనం ఏడ చేసుకోవాలరా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఫుడ్ ఉంటుందా తినొచ్చా అని అడుగుతుంటే ఇంకా వాడు ఏదో చెప్తున్నాడు. ఇంకా అదే అందరు నవ్వుతున్నారు అనమాట. ఇంకా వాడు చెప్తుంటే నేను వింటున్నా. ఇంకా మేమైతే రెడీ అయ్యేసి వెళ్తున్నాము ఇంకా దర్శనానికి. ఇంకా అప్పటికే మాకు 10:30 ఆ టైం అయ్యింది. ఇంకా ఆటో ఒక ప్లేస్లో పార్క్ చేసేసి ఇంకా దర్శనానికి ఉన్న రూట్కి అయితే వెళ్తున్నాము. ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి మాకు దర్శనం తొందరగానే అయిపోయింది. ఇంకా చూడండి ఇక్కడ నేను అక్కడ పూలు తీసుకుంటున్నాను. పూలు అయితే తక్కువ రేటుకే ఉన్నాయి. ఇంకా మిగతావి అయితే ఏవి తీసుకుందామన్నా డబుల్ రేట్ ఉన్నాయి ఇక్కడ. అందుకనే మీరైతే ఏదైనా ఇంటికాడ నుంచి తీసుకెళ్ళడానికే ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ డబల్ త్రిబుల్ రేట్స్ ఉన్నాయి అసలు. ఇంకా నేనైతే పువ్వులు తీసుకొని పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మేము అక్కడ ఆటో పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి. ఇంకా శారీ మీద నేనైతే పాపను ఎత్తుకోలేను కాబట్టి ఇంకా వాళ్ళ మామలు అయితే ఎత్తుకున్నారు. ఇంక ఇక్కడ అదే చూపిస్తున్నాం మీకు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకైతే మాకు ఇక్కడ ఇంకా బొట్టు పెట్టేది కనిపించింది. ఇంకా అదే పెట్టుకున్నాము. నేనైతే ఫస్ట్ ఫ్రీగా అనుకున్నా, కానీ ఫ్రీ కాదంట. ఇంకా ఒక్కరికి 5 రూపీస్. ఇంకా మేము 6 మెంబర్స్ కాబట్టి మాకు 30 రూపీస్ అయ్యింది. మా పాప అయితే ఇంకా ఏడుస్తుంది పెట్టించుకోమంటే, కొంచెం అంటే ఇరిటేట్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఎలాగ అలా పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఇంత ఫ్రీగా ఉంది, కానీ అదే చలికాలంలో శివరాత్రి టైంలో అయితే అసలు చాలా పబ్లిక్ ఉంటారంట. అసలు మనకు అసలు ఇంత రోడ్డు ఖాళీ కూడా కనిపించదు, అంత జనాలే కాడు కూడా పడతామంట. వాళ్ళు ఆల్రెడీ ఇంస్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, మీ వస్తువులు మీరే జాగ్రత్తగా ఉంచుకోవాలి అది అని చెప్పేసి. నేను బొట్టు పెట్టించుకుందామంటే నా స్టిక్కర్ అప్పుడే పైకి ఉందంట. ఇంకా నేను చెప్తున్నాడు కిందికి పెట్టుకోమ్మా నేను పెడతా అని చెప్తే ఇంకా నేను మళ్ళీ అదే స్టిక్కర్ని ఇక్కడ కింద పెట్టుకుంటున్నాను. ఫోన్ బ్యాక్ సైడ్ నుంచే నాకు కనిపిస్తే అక్కడ స్టిక్కర్ పెట్టుకుంటున్నా. ఇంకా నాకైతే శారీ కట్టుకోనికి రాదు కాబట్టి నాకు వచ్చినట్లు నేను కట్టుకున్నా. అప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 9-10:30 ఆ టైం అవుతుంది. అప్పటికే అసలు చాలా ఎండ కొట్టింది. మార్నింగ్ ఏమో చల్లగా అనిపించింది, అప్పటికే మళ్ళీ చాలా ఎండ కొట్టింది. ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా బొట్లు పెట్టుకున్న తర్వాతకి ఇంకా మళ్ళీ ఇంకా దర్శనానికని వెళ్తున్నాం కదా, మళ్ళీ అక్కడ చెప్పులు అవంతా బాగుండదని చెప్పేసి ఇంకా మేము ఆటోలోనే పెట్టేసి వెళ్తున్నాము. ఇంకా మా పాపతో పాటు గుండు మేనమామ కూడా ఎవరో ఒకరు చేయించుకోవాలంట. ఇంకా వీళ్ళైతే ఎవరు చేయించుకోలేదు. ఇంకా ఒక 5-5 కత్తర్లు మాత్రం ఇచ్చినారు. నేను ఫోన్స్ అలా ఉంటాయని అనుకున్నాను, కానీ ఫోన్స్ టెంపుల్లోకి అలా ఉండదంట. ఇంకా నేను అక్కడ కొన్ని మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి లోపల, కాకపోతే ఫోన్స్ తీసుకెళ్ళినందుకు ఇంకా అక్కడ నేను ఏం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇంకా ఏం దిగలేదు. మళ్ళీ దర్శనం అయిపోయాక వచ్చాక మళ్ళీ అప్పుడు ఫొటోస్ దిగాము. మాకైతే దర్శనం ఒక 1 అవర్ లోపు అయితే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకు దర్శనం తొందరగానే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తొందరగానే బయటకు వచ్చేసినాము. ఇంకా అక్కడ సైడే మాకు అప్పటికే టైం 12:30-1 ఆ టైం అయింది. ఇంకా అక్కడనే ఇంకా ఫుడ్ కూడా పెడతారు, అన్నదాన సత్రం అనేసి ఉంటుంది. ఇంకా శ్రీశైలంలో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దేవుని ప్రసాదం కదా, అది ఎలా ఉన్నా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇంకా మళ్ళీ ఫోన్స్ పెట్టాం కదా మేము, అక్కడికే మళ్ళీ వచ్చాము తీసుకోవడానికి అని చెప్పేసి. మళ్ళీ ఫోన్స్ పెట్టడానికి కూడా మళ్ళీ ఛార్జెస్ ఉంటాయి, ఫ్రీగా ఉండదు. ఇంకా మళ్ళీ మేము దర్శనం అయ్యి వచ్చాక ఇంకా అప్పుడు ఫోన్ తీసుకుని ఒక ఫోటో అయితే దిగేసాము. ఇంకా ఇక్కడికి లోపలికి వచ్చాము, కొంచెం ఏమైనా తీసుకుందాం అనేసి. ఇంకా నేనైతే అక్కడ ఏం తీసుకోలేదు, ఓన్లీ ఇంకా ప్రసాదం బొంగులు అవి మాత్రమే తీసుకున్నాము. ఏమైనా దేవుని ఫొటోస్ అట్లా తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో ఇంకా ఎక్కువ ఉండొద్దంట, 5 అట్లా దానికన్నా ఎక్కువ ఉండొద్దంట. అందుకని చెప్తే ఇంకా తీసుకోలేదు. ఇక్కడ మా తమ్ముళ్ళకైతే అడిగితే ఏమన్నా తీసుకోండి అంటే ఏం వద్దొద్దు అన్నారు. ఇంకా అప్పటికి ఇంకా చేతికి కట్టుకునే దారాలు ఒక్కటి తీసుకున్నారు. ఇంకా శారీ మీద పాపను ఎత్తుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండే. అప్పటికి ఇంకా అంటే మా తమ్ముళ్ళు ఎత్తుకోవడం, ఇంకా మా హస్బెండ్ అట్లా ఒకరొకరు ఎత్తుకుంటున్నారు. ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ ఎందుకంటే లేట్ అయిపోతుంది మాకు, అప్పటికే మాకు 3 అయింది అనుకుంటా. ఇంకా రోజు చూడండి, నేను చెప్పాను కదా అసలు ఇట్లా తిరుగుకుంటూ వెళ్ళాలి, అప్ డౌన్ అలా ఉంటుందని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుండే వ్యూ. మీరు ఏమైనా అంటే శ్రీశైలంకి వెళ్ళే ముందు అక్కడ తీసుకోవచ్చులే అని అలా అసలు ఏది ఉండకండి, ఎందుకంటే అక్కడ అన్ని డబల్ రేట్లు ఉంటాయి. ఇంకా మేము కొంచెం ఇక్కడ డౌన్ వచ్చాక ఈ వ్యూ బాగుంది. మేము నైట్ వచ్చినప్పుడు మాకు ఇదంతా కనిపించింది, కానీ ఇంత క్లియర్గా కనిపించలేదు ఆ మబ్బులో. అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొంచెంసేపు ఆగి చూద్దామని చెప్పి చూసినాము. ఇక్కడ సైడ్ ఉంది కదా, అదే పాతాళ గంగ. మార్నింగ్ వెళ్ళినాం కదా మేము, అది పాతాళ గంగ. ఇది శ్రీశైలం డ్యామ్ అనమాట. గేట్ లిప్తే మంచిగా వాటర్ వస్తాయి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. కానీ నేను చెప్పాను కదా 2 కొండలు పక్క పక్కనే ఉంటాయని. ఇదే దారి, ఇది ఒక ఫస్ట్ కొండ అనుకోండి. ఇట్లా వెళ్ళేసి కిందికి వెళ్ళి రౌండ్కి వెళ్ళి మళ్ళీ ఈ కొండ పైకి వస్తాం. అది కూడా మళ్ళీ పైకి ఎక్కి డౌన్ వచ్చి మళ్ళీ కిందికి ఎక్కి మళ్ళీ డౌన్ వస్తాం అనమాట. నేను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ మొత్తము చేపలు పట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. ఇంకా ఆంధ్ర కదా, ఇంకా కొంచెం ఈ డ్యామ్ అనేది కొంచెం తెలంగాణకు కొంచెం ఆంధ్రాకు వస్తుందంట. ఇంకా నేను చెప్పాను కదా నాకు శారీ మీద అస్సలు పాపను ఎత్తుకోవడానికి అస్సలు కంఫర్ట్గా లేకుండా, అందుకే మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే వర్షాలు బాగా వస్తాయి కదా, ఆ టైంలోనే ఈ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారంట. ఓపెన్ చేసి ఉంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే అసలు అట్లా నార్మల్గా చూస్తేనే మస్తు బాగుండే. ఇంకా మేమైతే కొద్దిసేపు ఇక్కడనే స్టే చేసి ఇంకా ఫొటోస్ కూడా దిగేసి కొద్దిసేపు అయితే ఇక పక్కనే షాప్ ఉంటే ఒక కూల్ డ్రింక్ ఏమో తాగేసి ఇంకా వెళ్ళాము. కొంచెం ముందుకు వెళ్ళాక మీకు ఒకటి నేను చూపిస్తాను. అంటే అసలు ఇక్కడ దాటితే తెలంగాణ ఉంటుంది, ఇక్కడ పక్కనే మళ్ళీ ఆంధ్ర ఉంటుంది. నేను అది మీకు ఫోన్లో మ్యాప్ పెట్టి మరీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా అది ఇక్కడనే ఉంటుంది. ఈ కొండ ఉంది కదా, ఆ కొండ దిగినాక ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పైనే అట్లా కనిపిస్తుంది. మీకు నేను చూపిస్తా. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో ఏంటో తెలీదు, కానీ రియల్గా మాత్రం అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. అసలు ఎంత బాగుందో, నాకు అంత పైన చూస్తుంటే కూడా కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించింది. నేనైతే శ్రీశైలంకి ఎప్పుడో వెళ్ళాలనుకున్నా, కానీ ఇప్పటికి కుదిరింది. అది కూడా మా పాప పుట్టినాక. నేను ఇంకా ఇక్కడ చూడండి, మీకు తెలంగాణ ఆంధ్ర కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం తెలంగాణ. ఈ ప్రాజెక్ట్ కూడా సగం తెలంగాణకు వస్తుంది, సగం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అండ్ నేను ఇక్కడ అడుగు పెడితే ఇది ఆంధ్రప్రదేశ్. మస్తుంది కదా వింతగా, ఒకటేసారి 2, ఇక్కడ తెలంగాణ అండ్ ఇక్కడ ఆంధ్ర. ఈ డ్యామ్ కూడా సగం తెలంగాణకు వస్తుంది, సగం ఆంధ్రాకు వస్తుంది. దానికి సంబంధించిన విద్యుత్ కూడా సేమ్ ఇక్కడ సగం తెలంగాణకు వస్తుంది, సగం ఆంధ్రాకు వస్తుంది. చూడండి ఒకసారి, అసలు ఈ వింత వస్తుంది కదా. అసలు ఈ వ్యూ మస్తు బాగుంది. శ్రీశైలంకి వచ్చాం మేము, అంటే ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ ఇంకా బోటింగ్ కూడా జరుగుతున్నారు. చాలా బాగుంది డ్యామ్ వ్యూ అయితే, చాలా బాగుంది. గేట్లు ఇప్పితే బాగుంటది అంట, గేట్లు ఓపెన్ చేస్తే, కానీ ఓపెన్ చేయలేదు. వర్షాలు బాగా పడితేనే చేస్తారంట. ఫస్ట్ టైం వచ్చిందంటే చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నా. మీరు ఫస్ట్ టైం వస్తే నచ్చుతుంది. చూసే వాళ్ళకైతే బోర్ కొట్టుండొచ్చు, నాకైతే ఇది ఎందుకు మీకు చెప్పాలనిపించింది, షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే మీతో షేర్ చేసుకుంటా. మస్తుంది కదా. ఇక్కడ ఆంధ్ర అసలు సూపర్ ఉంది. అసలు వ్యూ మీకు ఇందాక మ్యాప్ లో చూపించిన కదా, సేమ్ ఇదే. ఇక్కడ సైడ్ తెలంగాణ, ఇక్కడ సైడ్ ఆంధ్ర.
మేమైతే అక్కడ కొద్దిసేపు ఆ లొకేషన్ మొత్తం చూసి ఇంకా అప్పుడే వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి నైట్ అయితే మాకు వ్యూ ఇదంతా అసలు మాకేం కనిపించలేదు, మొత్తం చీకటి ఉన్నది. ఇంకా మార్నింగ్ అయినా కొంచెం మంచిగా చూద్దామని చెప్పేసి ఎర్లీగానే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మాకు వెళ్ళేసరికి అప్పటికే 3 అయింది టైము. ఇంకా నేను నైట్ చెప్పాను కదా ఇక్కడ చెక్ పోస్టులు ఉంటాయి అక్కడ వరకు లాస్ట్ అని చెప్పేసి, ఇదంతా అదే అన్నమాట. మేము సేమ్ మళ్ళీ వెళ్ళే టైంకి అప్పుడు ఫుల్ వర్షం. అసలు మేము ఎగ్జాక్ట్లీ అప్పుడు మొత్తం అడవిలోనే ఉన్నాం, మెయిన్ అడవిలో. ఇంకా ఇది నల్లమల్ల ఫారెస్ట్ అంట. ఇంకా మేమైతే కల్వకుర్తికి వెళ్ళాక ఇంకా మా పేరెంట్స్ వచ్చారు. ఇంకా వాళ్ళ మన్మరాలకి పట్టీలు పెట్టారనమాట కాళ్ళకి. అంటే ఇంకా మేము అక్కడ ఎవరికి పిలుచుకెళ్ళలేదు కదా, ఎవరికి చెప్పలేదు కాబట్టి ఇంకా మా పేరెంట్స్ కూడా ఎవరికి చెప్పలేదు. అందుకని చెప్పేసి కల్వకుర్తికి వచ్చి ఇంకా ఆమెకు అప్పుడే ఇంకా పట్టీలు విప్పించి ఇంకా మంచిగా కాళ్ళకి ఎడుతున్నాడు. ఇక్కడ చూడండి మా డాడీగా పెడుతున్నాడు కాళ్ళకి. ఇంకా వాళ్ళ అమ్మమ్మనేమో ఎత్తుకుంది, ఇంకా వాళ్ళ తాతయ్యనేమో మంచిగా కాళ్ళకు మాత్రం ఇంకా పట్టీలు పెడుతున్నాడు. అందరం ఫ్యామిలీ కలిసి వెళ్దామని అనుకున్నాము, కాకపోతే ఇంకా మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళలేకపోయాము. ఇంకా మీకు ఈ వీడియో ఇప్పటివరకు చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఈ వీడియోతో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. మళ్ళీ కల్వకుర్తి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడానికి మళ్ళీ మాకు 2-3 అవర్స్ పడింది. ఇంకా హైదరాబాద్కి వచ్చాక కూడా అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండే. అసలు ఇంటికి వచ్చి పడుకునే వరకే అసలు చాలా అలసిపోయినా. మళ్ళీ మేము ఇక్కడ నుంచి కల్వకుర్తి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడానికి 2 అవర్స్ పడింది జర్నీ. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాక కూడా అంత నైట్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇంకా ఇంటికి వెళ్ళి పడుకున్నాము, అప్పటికే చాలా అలసిపోయినాం అనమాట. ఓకేనండి, మీరు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే అంటే శ్రీశైలం వెళ్ళే వాళ్ళకైతే కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.